నా పేరు శ్రీధర్ దయాల్ అండి. నేను సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ని. ఐ ప్రాక్టీస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు మాదొక ఫ్లాట్ ఉండిందండి. దాన్ని గ్రాబ్ చేయడానికి కొన్ని క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చాలా పేర్లు అలియాసెస్ యూజ్ చేసుకుంటూ సయ్యద్ హాఫీజుద్దీన్ అని, జైదాన్ ఖాన్ అని, మొహమ్మద్ జంగ్లీ అని, నవీద్ ఖాన్ రకరకాల పేర్లు ఉన్నాయి. ఇతను వచ్చి మన ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ఇంకా ఓవైసీ గారి మనిషి అని మాకు తెలిసింది. మొదట్లో తెలియలేదు. ఎంఐఎం నేతలకు సంబంధించిన మనుషులు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇందులో ఉన్న సెకండ్ పర్సన్ హబీబ్ అని వీళ్ళందరూ నా ఫ్లాట్ గ్రాబ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ నానా తంటాలు పడి వెకేట్ చేయించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చి ఎక్స్టార్షన్ మనీ ఇచ్చేసి దండం పెట్టి పంపించాము. ఆ తర్వాత మళ్ళీ అటెంప్ట్ టు మర్డర్ చేసి మళ్ళీ ఫ్లాట్ గుంజుకుందామని ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళే 29 విత్ అలాంగ్ విత్ లాట్ ఆఫ్ రౌడీ షీటర్స్ 15 మంది వచ్చారు. 4 లేడీస్ కూడా ఉన్నారు. మా వాచ్మెన్ ని కింద పడేసి తొక్కి చంపినంత పని చేశారు. ఆ తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చాము SHO PS మెహదీపట్నం మల్లేష్ సార్కి. అయితే ఆయన రాత్రి MLC అన్ని చేయించడం జరిగింది. 29 మే రోజు మేము 11:30-12 వరకు మాకు MLCలు హాస్పిటల్ తోటే సరిపోయింది. అలాంటప్పుడు ఈ ఎంఐఎం నేతలు ఓవైసీ గారు, ఆ తర్వాత మాజిద్ హుసేన్ గారు ఇన్ఫ్లుయెన్స్ తోటి వీళ్ళు ఏం చేశారంటే మా మీదనే రివర్స్ కేసు బుక్ చేశారు. ఒక మనిషిని మీరే వచ్చి చంపుతారు, మళ్ళీ మేము ఓనర్స్ మా ఇంట్లో మేము ట్రెస్పాసర్స్ అని కేసు బుక్ చేస్తారు. ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఏమి గవర్నెన్స్ అండి? బనానా రిపబ్లిక్ అంటారు. అంటే లా అండ్ ఆర్డర్ లేనిదా మన హైదరాబాద్ సిటీ? ఎలా అండి? మీరు ఇంత నంబర్ 1 స్టేట్ పోలీస్ అయ్యుండి ఇంత అట్రాషియస్గా ఇంత ఘోరంగా ఉంటే ఒక వాచ్మెన్ లైఫ్కి వాల్యూ లేదా సార్? ఆయన కింద పడేసి తొక్కినా కూడా దాన్ని అంతసేపు తొక్కారు. 1-2 మినిట్స్ ఆయన థ్రాష్ చేశారు. అయినా కూడా మీరు కొంచెం కూడా మీకు ఎలా మనసు ఒప్పింది మా మీద కేసు బుక్ చేసి ఆయన మీద చేయకుండా ఉండడానికి? మేము ఇప్పుడు నాంపల్లి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం, అయినా మీరు చేయరు మాకు తెలుసు. ఎందుకంటే మీరు అట్లా రాయిలాగా తయారైనారు. మొత్తము పోలీస్ వ్యవస్థ అంతా కూడా అతి దారుణంగా అట్రాషియస్గా తయారైనాయి. ఎన్నాళ్ళు అట్రాసిటీస్ అండి? డ్రగ్స్ దొరికినాయి ఈయన దగ్గర అని కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు పట్టిస్తే అరెస్ట్ చేయాల్సింది పోయి ఈగుల్కి ఫోన్ చేశాను, NIAకి ఫోన్ చేశాము, ఆ తర్వాత CP ఆఫీస్కి ఫోన్ చేశాము. అట్లీస్ట్ CP ఆఫీస్ వాళ్ళు అన్నారు సార్ అర్జెంటుగా DCP గారిని కలవమన్నారు. DCP ఆఫీస్కి ఫోన్ చేస్తే సార్ మీటింగ్లో ఉంటారు. ఎప్పుడు చేసినా ఆయన సార్ మీటింగ్లలోనే ఉంటారు. SHO సార్ దొరకరు. పొద్దున వెళ్తే రాత్రి ఎప్పుడో వస్తారు. ఆయన ఓపెన్ గా చెప్తున్నారు, SHO సార్ మాకు చాలా ప్రెషర్ వచ్చింది శ్రీధర్, నేనేం చేయలేను సారీ, ఎందుకంటే చాలా ప్రెషర్ వచ్చేసింది, నేను నీ మీదనే FIR బుక్ చేశాను, నీకు తెలుసా అని అడుగుతున్నారు. నేను అన్నాను సార్ మీరు ఎట్లా బుక్ చేస్తారు సార్ FIR? మా దగ్గర CCTV ఫుటేజ్ ఉందా, చూసైనా బుక్ చేయాలి కదా సార్ మీరు వచ్చి. ఎవరు సార్ ట్రెస్పాసర్? నా ఇంట్లో నేను ట్రెస్పాసర్ అవుతానా? కామన్ సెన్స్ ఉందా? అసలు ABCD అయినా చదువుకున్నారా తమరు? ఎట్లా SHO అయ్యారు సార్? 10th అన్నా పాస్ అయినారా? ఎవరన్నా కామన్ చిన్న పిల్లలకి లా అండ్ ఆర్డర్ తెలుసు, లా గురించి ఎంతో. ఇవాళ రేపు UPSC ప్రిపరేషన్స్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అందరు కూడా 7th 8th 10th 12th నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ప్రిపరేషన్స్. అట్లా ప్రతి ఒక్కరికి లా గురించి తెలుస్తుంది. అట్లాంటప్పుడు ఏది మంచి ఏది చెడు అన్న తెలిసిన విషయాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆఫీషియల్ అయ్యి ఉండి మీరు SHO అయ్యి ఉండి అంత ప్రైమ్ పోలీస్ స్టేషన్ సెంటర్ ఆఫ్ ద సిటీలో మీరు ఇంత పెద్ద అటెంప్ట్ మర్డర్ జరిగితే అతని మీద కేసు బుక్ చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. చాలా దారుణం. అట్రాసిటీ. ఆయన SC/ST పర్సన్ అండి. ఆయన ఇంకా అట్రాసిటీ కేసు బుక్ చేయాలా మీరు అవతల వాళ్ళ మీద? ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్స్ వాళ్ళు మర్డర్స్ చేశారు, అటెంప్ట్ మర్డర్స్ చేశారు. వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారండి మీరు? అట్లాంటిది నేను అడ్వకేట్ అండి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి కూడా మనకి ఒక వారం 10 రోజులు అయింది అంతే. అలాంటప్పుడు నేను ప్రొటెక్షన్ అడిగితే నాకు ప్రొటెక్షన్ ఇవ్వరు మీరు. ఇప్పుడు మీరు కూడా ఎన్నో పనులలో ఉంటారు. నేనేం నా కోసం 24 hours ఒక పర్సనల్ SI కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఇవ్వమని నేను అడగట్లేదు. అవసరం ఉన్నప్పుడు రండి. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని గట్టిగా మందలించండి, అరెస్ట్ చేయండి, రిమాండ్ చేయండి. రెండోసారి తప్పు చేయడు అంతే. సార్ నా పోరాటం ప్రభుత్వం పైన కానే కాదు, MIM వాళ్ళ మీద కానే కాదు, పొలిటీషియన్స్ మీద కానే కాదు. తప్పు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాను. అది మీరు MP అయినా సరే, మినిస్టర్ అయినా సరే మేము భయపడం. ఎందుకంటే మేము సుప్రీంకోర్టు అడ్వకేట్స్ మాట్లాడితే పోయి మేము ఒక ఫోన్ కొడితే అక్కడ రిట్ పడుతుంది, SLP పడుతుంది, నా క్లర్క్స్ ఉంటారు. సో ఇమీడియట్ పోయి మేము ఆన్లైన్ అయినా చెప్తాము, ఆర్గ్యుమెంట్స్ మేము వెళ్ళైనా చెప్తాము. సో మాకు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో మేమంతా కూడా తప్పునే మేము వేలెత్తి చూపిస్తాం, కానీ మాకు మీరు ఏం చేసుకుంటున్నారా మాకు అన్నది మాకు అనవసరం. ఇప్పుడు మీరు ఎక్స్పోజ్ అయిపోయారు.
నేను మీ ఎంఐఎంగా వాళ్ళకి నేతలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనరబుల్ ఎంపీ ఓవైసీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ సార్, మీరు అసలు మా ఎమ్మెల్యే నాకు 2-3 ఏళ్ల కిందటే తెలిసింది. నేను ఇక్కడ ఉన్నా కూడా మాకు అవసరం లేదు, మా లోకంలో మేము ఉంటాము. ఇప్పుడు మీ గురించి మాకు ఇప్పుడు మీరు మాకు క్రాస్ రోడ్లో మనం కన్ఫరెంట్ అయినాం ఒకళ్ళకొకళ్ళం. సో నేను మిమ్మల్ని అలా రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఈ యూత్ని పాడు చేయకండి, యూత్ని మంచి దారిలో పెట్టండి. అంతేకాని వీళ్ళని క్రైమ్స్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళని క్రైమ్ సిండికేట్లా తయారు చేసి మీరు జేబులు నింపుకొని పోలీసులో జేబులు నింపి లా అండ్ ఆర్డర్ని సర్వనాశనం చేయకండి. వీళ్ళందరినీ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి ఇట్లా ఉన్న వాళ్ళందరి మీద. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఆనరబుల్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే గారు, మీరు అనుకుంటున్నారు మీరు ఎంతో హయ్యెస్ట్ పేడ్ ట్యాక్స్ పేయర్స్, ఎన్నో కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతున్నారు, మీరు ఎన్నో మంచి మంచి కళాశాలలు, కాలేజెస్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, హోటల్స్ నడుపుతున్నారు, మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నా లాంగ్వేజ్లో మీకు చెప్పాలంటే, దిస్ ఇస్ పిఎంఎల్ఏ లాంగ్వేజ్లో మీకు చెప్పాలంటే, మీరు ఈ క్రైమ్ సిండికేట్ ద్వారా మీరు ఎవరెవరినైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ మా దగ్గర వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళందరి మీద నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. మెటీరియల్ గెయిన్ అంటారు, వీళ్ళందరూ మెటీరియల్ గెయిన్ కోసం షెడ్యూల్డ్ అఫెన్సెస్ కమిట్ చేస్తున్నారు. ఏంటి ఆ షెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటే, షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి ఉంటాయి పిఎంఎల్ఏలో. ఆ షెడ్యూల్డ్ అఫెన్సెస్ ఏంటంటే చీటింగ్, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, మర్డర్ ఫర్ గెయిన్, ఆ తర్వాత కరప్షన్ కూడా ఒక షెడ్యూల్డ్ అఫెన్స్. ఇలాంటి అఫెన్సెస్ అన్నీ కమిట్ చేసి లేదా వేరే మనుషుల ద్వారా కమిట్ చేయించి మెటీరియల్ గెయిన్ చేసుకుని కోట్లు సంపాదించుకుని ఆ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి దాన్ని మళ్ళీ మంచి మార్గంలో హాస్పిటల్ తెరిచి సమాజ సేవ చేస్తూ యూనివర్సిటీ పెట్టి చాలామందిని డాక్టర్లు, లాయర్లను తయారు చేస్తూ అంతా మంచిగా చలామణి అవుతున్నారు. మీకు ఏం కాదని అనుకుంటున్నారు, యు ఆర్ మిస్టేకన్. లెట్ మీ వార్న్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఏ రోజైనా ఈడీ రావచ్చు మీ ఇంటికి. ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకుంది అంటే మీకు గుండు కొట్టేస్తుంది, టోటల్గా గుండు కొట్టేస్తుంది. గుండు కొట్టేసి మీకు ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తుంది. నేను యాజ్ అన్ అడ్వకేట్ మీకు చెప్తున్నా, ఇండియాలో ఎన్నో హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్టులో నేను ఆర్గ్యూ చేశాను. ఎన్నో కోర్ట్స్లో ఎంతో మంది పిఎంఎల్ఏలు అక్యూజ్డ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేదు. ఇవాళ రోజు అడ్వకేట్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు, వాళ్ళ ఇల్లులు అన్నీ పోయినాయి, జీరో చేసేసారు ఈడీలో. మీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈడీ వాళ్ళ కేసెస్లో 95% కన్విక్షన్ రేట్ ఉంటుంది. మీరు మర్డర్ చేయండి, రేప్ చేయండి, మీరు బయటికి వస్తారు, బెయిల్ వస్తుంది, మీరు ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని బయటపడతారు. కానీ పిఎంఎల్ఏ కేసెస్ అట్లా కాదు. మీరు ఒక్కసారి పట్టుబడ్డారంటే మీకు తెలిసిందే, మన అందరికీ తెలిసిందే, 2 ఏళ్ల దాకా బెయిల్ లేదు, ప్రిజంప్షన్ ఉంది అందులో. మీరు ప్రూవ్ చేసుకోలేక సావాలి నేను చేయలేదు ఈ క్రైమ్ అని. ఒక్కసారి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ బయటపడ్డాయా మీరు జీరో అయిపోతారు, గుండు కొట్టేస్తారు. నన్ను నేను వాళ్ళని హెచ్చరించాను, నేను ఆయన్ని బెదిరించాను. నా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను భయపడే మనిషిని కాదు. మీరు నా మీద అటెంప్ట్ మర్డర్ చేశారు కాబట్టి నేను భయపడతాను అనుకోకండి. నేను ఒక్కడనే తిరుగుతాను. నేను ఏదైతే ఇప్పుడే చేసింది, నా 29th రోజు నన్ను కొట్టడానికి వచ్చారు, నా వాచ్మెన్ కొట్టారు 29th రోజు. సో నేను భయపడతానని అనుకోకండి. నేను విజయనగర్ కాలనీలో పుట్టాను, మీరు పుట్టిన దగ్గరే. అదే కాలనీలో నేను ఒంటరిగానే తిరుగుతాను 24 hours, ఎప్పుడైనా ఎక్కడైనా కూడా. మీ ఇంటికి రమ్మన్నా మిడ్ నైట్ వస్తాను, నాకు భయం లేదు. మీకు మనుషులు కావాలి పక్కన 10 మంది 20 మంది లేని మీరు కారెక్కరు, ఎక్కడికి పోరు, నాకు అవసరమే లేదు. మీరు కానీ అనవసరంగా మళ్ళీ నన్ను ఇలా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే నాకు ఎంతో టైం పట్టదు. నా హాబీ, మీకు లిటిగేషన్ ఈజ్ మై హాబీ, అర్థమైందా? నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆల్రెడీ పిఎంఎల్ఏ లాయర్ని ఎంతో మందికి నేను గుండు కొట్టించేశాను. ఆల్రెడీ చాలా మంది ప్రాసిక్యూట్ అవుతున్నారు ఈడీ కేసెస్లో, సిబిఐ కేసెస్లో. మీరు కూడా మీరు ఎంత పెద్దవారైనా సరే, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయైనా సరే, గ్యారంటీగా మిమ్మల్ని జీరో చేసేస్తా, మిమ్మల్ని లీగల్గా జీరో చేయించేస్తాను. ఆ తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. కాబట్టి నేను హంబుల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యూత్ని నాశనం చేయకండి, ఇలాంటి హీనస్ క్రైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయకండి. ఇలా పోలీస్ వాళ్ళతో కుమ్మక్కై ఏదో 1-2 కేసులు పెడితే మీరు 100 కేసులు పెట్టండి, నాకేం భయం లేదు. నేను కూడా మీ మీద 1000 కేసులు పెట్టే కెపాసిటీ నా దగ్గర ఉంది, అర్థమైందా? ఒక అడ్వకేట్ తోటి మీకు 10% లా తెలుసు. మేము లాలో రీసెర్చ్ చేసి ఎంతో ఒక స్టేజ్కి వచ్చి ఉన్నోళ్ళం. సో అన్నెసెసరీగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. నేను మీ జోలికి రాలేదు, నేను మీ దగ్గర ఇంటర్ఫియర్ కాలేదు, మీరు ఎవరో కూడా నాకు తెలియదు మొన్నటి దాకా. అన్నెసెసరీగా నా ఇల్లు వచ్చి నా ఇల్లు కబ్జా చేసుకుంటాము, మా ల్యాండ్స్ కబ్జా చేసుకుంటాము, మా మీద అటెంప్ట్ మర్డర్స్ చేస్తామంటే మేమేం గాజులు వేసుకోలేదు, మేమేం ఊరికే కూర్చోలేదు. వేరే వాళ్ళ ప్యాంట్లు దడిచిపోతాయేమో, మా ప్యాంట్లు దడిచిపోవు, మీ ప్యాంట్లను దడిపేస్తాం డెఫినెట్గా. మాకు అవసరం లేదు, మీరు అన్నెసెసరీగా మా మీద పడితే మేము డిఫెండ్ చేసుకునే హక్కు మాకుంది.
ఎవరైనా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు? మీరు నాకు తెలిసినంత మటుకు 2 తగిలిస్తారు, ఆ తర్వాత పోలీసులకు పట్టిస్తారు. అంతేగాని వాడి మీద సివిల్ కేసు వేసి నీకు సంబంధం లేదు, నువ్వా టైటిల్ లేనా టైటిల్ అని అడుగుతారా? మీ ఇంటికి వచ్చిన అన్నోన్ ఒక దొంగ అయినా ఒక ట్రెస్ పాసర్ అయినా వాడిని 2 తగిలించి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. సార్ మా ఇంటికి వచ్చారా అని నేను ఇదే క్వశ్చన్ అడిగాను ఎస్ఐ గారిని కూడా. సార్ మీ ఇంటికి 10 మందిని పంపించాలని అడిగాను. ఏం చేస్తారు మీరు? నేను అదే చేస్తా, చెప్పండి అన్న. అంతే, న్యాచురల్ గా 2 తగిలిస్తారు మీరైనా సరే. మరి అదే బుక్ చేయండి వాళ్ళ మీద ట్రెస్ పాస్ కేసు. ధైర్యం లేదు. సో అంటే ఇప్పుడు మీకు అధికారులు అండగా లేరు అక్కడ, ఒకవైపు అధికారులు నాకు అండ అవసరం లేదు, న్యూట్రల్ ఉండాలి. హీనియస్ క్రైమ్స్, కాగ్నిజబుల్ అఫెన్సెస్ కమిట్ చేసినప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఇక్కడ గ్రావిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ అటెంప్ట్ టు మర్డర్ జరిగింది. ఇక్కడ అటెంప్ట్ టు మర్డర్ జరిగిందంటే సిఐ గారు నవ్వుతారు, అంటారు. ఏందండి ఆ జోక్ అయిపోయింది. ఒక మనిషికి అంతేనా సార్ వాల్యూ ఉన్నది? అంతేనా? ఒక వాచ్మెన్ కి వాల్యూ లేదా సార్? ఇప్పుడు మేము వేసుకున్న కోర్టుకి అసలు మేమే సిగ్గుపడాలి. ఒక ఈక్వాలిటీ, మా సీనియర్ గారు మమ్మల్ని ఒకటే అడుగుతారు, నువ్వేం ఫైట్ చేస్తావా ఆర్టికల్ 14 అంటారు. అంటే ఆర్టికల్ 14ని ప్రొటెక్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు 21 మిమ్మల్ని ఎవరైనా ఇల్లీగల్ అరెస్ట్ చేస్తే మేము ప్రొటెక్ట్ చేయాలా వద్దా? సార్ మీ మాట నంబర్ మీ ముఖం చూడరు జడ్జిలు, మా ముఖం చూసి మీకు ఆర్డర్ ఇస్తారు. మేమే కదా ఫైట్ చేసేది. అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్, ఇది లా సార్, అది లా సార్ అని మేము చెప్పి ఏదో ఒకటి చేసి తంటాలు పడి మీకు ఆర్డర్ రిలీఫ్ తెచ్చిస్తాం ఏ కోర్టులో అయినా సరే. సో అలాంటప్పుడు ఆర్టికల్ 14 ఏమంటుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా అంటుంది. దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి కదా. ఒక వాచ్మెన్ అయితే ఆయనకి వాల్యూ లేదా లైఫ్కి? అంతే, చాలా చీప్. ఆయనకి అటెంప్ట్ టు మర్డర్ జరిగితే ఎమ్మెల్యే అయితే చంపేయచ్చు ఆ వాచ్మెన్ని? మా వాచ్మెన్ వైఫ్ ఆ రోజు కొడుతున్నప్పుడు అదే అడిగింది, పని చేస్తే సార్ దగ్గర సార్తో చూసుకోవాలి, మీకు ఏమన్నా ఉంటే మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మేము పని చేస్తే మమ్మల్ని చంపేస్తారా అన్నది. మేము సార్ కింద పని చేస్తే మమ్మల్ని చంపేస్తారా? అదేం న్యాయం అండి? అదేం న్యాయం సార్? ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, పోలీస్ వ్యవస్థ అనేది మన హయ్యర్ ఆఫీషియల్స్ చేతిలో ఉంది. మన ఆనరబుల్ కమిషనర్ సార్, ఆనరబుల్ డీజీపీ గారు, దే షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. మీరు బ్లాక్ షీప్ని ఐడెంటిఫై చేయండి. మీలో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న బ్లాక్ షీప్ని మీరు ఫస్ట్ వాళ్ళని యాక్షన్ తీసుకోండి. లెట్ ఇట్ బీ అన్ ఎగ్జాంపుల్. మిగతా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తామండి, ఇక్కడ ఉన్నదే సినిమాలో చూస్తాము. ఎమ్మెల్యే ఒక సినిమా డైలాగ్ ఉంది, 100 కోట్లు లేని ఎమ్మెల్యే లేడు, 1000 కోట్లు లేని మినిస్టర్ లేడు, 10,000 కోట్లు 1,00,000 కోట్లు లేని సీఎం లేడు. చెప్తున్నా అట్లా ఎస్హెచ్ఓ లేడు, ఎంఆర్ఓ అంటే 1000 కోట్లు 500 కోట్లు దొరకాడు కాబట్టి దొరికిన రోజు దొంగ అయిపోయి అమ్మా అంటారు. వాట్ ఈస్ దిస్ సార్? ఏంది మనం ఏందంటే నేను ఒకటే చెప్తా సార్, మీరు కరప్షన్ అనేది మీరు ఎంత తీసుకున్నారా అన్నది అది యువర్ పర్సనల్ థింగ్. అది మీరు ఏం చేశారు అన్నది మీ రిస్క్. అది దాన్ని ఎవ్వరు అడగరు పబ్లిక్. మీరు ఏం చేశారు పబ్లిక్ అన్నది ఇంపార్టెంట్. మీరు ఏం చేశారన్నది అది